నీ కర్మ ఫలితం పట్టి నీ కర్మ అనేది ఉంటుంది, నీ బతుకు అనేది ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎదుటి మనిషిని తూళ్ళి మాట అనే ముందల, లేకపోతే వాళ్ళని బాధపట్టే ముందల, వాళ్ళ మనసుని బాధపరిచే ముందల ఒక్కసారి ఎదుటి మనిషి విధానం వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఎదుటోళ్ళకి అన్యాయం చేయాలనుకున్నప్పుడు ఆలోచించు. ఇవన్నీ ఆలోచించు. అదే నిదర్శనం. అది దేవుడు మెచ్చుతాడు. బాధపడిన వాడికి ఓదార్చు, అన్నం లేనోడికి అన్నం పెట్టు. ఏది తక్కువైతే నీ స్తోమత దగ్గర నువ్వు చెయ్యి. దాంట్లో దేవుడు పుణ్యాన్ని ఇస్తాడు. నువ్వు పాపాలు చేసి, అన్యాయాలు చేసి, జీవితాలు తీసేసి, హత్యలు చేసి, దొంగతనాలు చేసి, నానా రకమైన తప్పులు చేసి దేవుడా పరమాత్మ అంటే ఏ దేవుడు నిన్ను క్షమించడో. ఇది తెలుసుకొని నడవండి. నాకు తెలిసింది నేను చెప్పాను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఇంకా నేను చేసేది ఏమీ లేదు స్వాములు. నాకు అనిపించింది నేను చెప్పాను. అందరూ మంచి మార్గంలో నడవండి. ఎవరికైనా మనకి వీలైనంత వరకు సాయం చేయండి. ఒక మనిషి వచ్చి నా బాధ ఇది అని చెప్పినప్పుడు వీలైతే సహాయం చేయండి, వీలైతే సలహా ఇవ్వండి. అంతేగాని ఆ మనిషిని చులకం చేయదు. ఆకలవుతుందంటే ఇసుక్కించుకోవద్దు. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టండి. లేదేదంటే ఇబ్బంది ఉంటుంది, మీరు పెట్టపోయినా 10 మందిని పెట్టేవాళ్ళని చూపించండి మీ దగ్గర లేని రోజు. ఆ శివయ్య ప్రతిదీ లెక్క కడతాడు. ఆ దుర్గమ్మ అయ్యో నా బిడ్డ ఇంత సాయం చేస్తున్నాడని మీరు ఆపదలో ఉంటే నడిచి వస్తుంది. పాపాలు చేసుకుంటా దేవుడా అంటే ఏ దేవుడు రాడు. నువ్వు చేసే దేవుడు అన్యాయానికి సపోర్ట్ చేస్తే అది దేవుడు ఎవరు? దేవుడని మనం నమ్మం. అది మంచి అయినా చెడైనా మందలించేవాడే మన జీవితంలో భగవంతుడు.